కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత చాలా రోజుల నుంచి యోగీశ్వర్ల సందేశాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా కబీర్ చెప్పినటువంటి సందేశాలు మనం తెలుసుకుంటున్నాం. ఆయన సందేశాల్లో సత్యం గురించి కొన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంకొక సందేశం తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. వృక్షాలు తమ పళ్ళను తాము తినవు. వృక్షాలు తమ పళ్ళను తాము తినవు. నదులు తమ నీటిని తాము త్రాగవు. అలాగే పరమార్థం కోసమే యోగులు శరీరాన్ని ధరిస్తారు. ఇందులో చాలా అర్థం ఉందండి. ఇంకేతంటే మనం గమనిస్తే వృక్షాలు ఎన్నో కాయలు పళ్ళు తయారు చేస్తాయి. ఒక్కటి కూడా ఆ వృక్షం తిందు. ఆ పళ్ళను, ఆ కాయల్ని లోకంలో ఉన్న వారి కోసమే తప్ప వాటి కోసం కాదు. ఆ కాయల్ని పక్షులు తింటూ ఉంటాయి. మానవులు ఆ పళ్ళనేది భుజిస్తారు. ఆ రకంగా ఆ జీవుల ఆకలి తీర్చడానికే మొత్తం ఆ జీవితం అంతా జీవిస్తాయి ఆ వృక్షాలు. అలాగే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. కానీ ఆ నీటిని, ప్రవహించే నీటిని నదులు తాగవు. అది లోకం కోసమే. అంచేత అవి ఎందుకు ఉన్నాయి అంటే లోకంలో ఉన్న జీవుల కోసమే. నీరు త్రాగకుండా ఏ జీవి జీవించలేదు. వృక్షాల మీద ఆధారపడకుండా ఏ జీవి జీవించలేదు. అవి ఇతరులకు ఉపకారం చేయడం కోసమే, ఉపకరించడం కోసమే అవి ఉన్నాయి. అని చెప్తూ, అలాగే యోగులు పరమార్థం కోసమే శరీరాన్ని ధరిస్తారు. మనం గొప్పవాళ్ళని చూస్తే
ఇది అర్థమవుతుంది. ఒక బుద్ధుడు కానీ, ఓ వివేకానందుడు కానీ, ఓ రమణ మహర్షి కానీ, ఇలాంటి వారిని ఎవరిని చూసినా వారి కోసం వారు జీవించల. పరుల కోసమే, లోకంలో ఉన్న వారి కోసమే వారు జీవించారు. వారి జీవితాన్ని అంకితం చేశారు. అలా యోగులు ఎందుకు శరీరం తీసుకుంటారు అంటే, లోక కళ్యాణం కోసమే. లోకుల్ని ఉద్ధరించడం కోసమే. అలాగే పత్రి గారు కూడా లోకంలో ఉన్న వారందరినీ జ్ఞానులుగా తయారు చేసి, వారి అజ్ఞానాన్ని తొలగించి, వారు దుఃఖంలోంచి బయటపడేందుకే అహర్నిశలు కృషి చేశారు. ఆయన సాధారణ ప్రాపంచిక జీవితం జీవిస్తున్నా, ఆయన ప్రణాళిక ఏంటో సదానంద యోగి ఆయన గురువు గారు ద్వారా తెలుసుకుని, అప్పటినుంచి ఉద్యోగాన్ని రాజీనామా చేసి, ఆయన శేష జీవితాన్నంతా కూడా లోక కళ్యాణానికే వెచ్చించారాయన. ఉపయోగించారు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైతే మనం ఆ స్థితికి చేరుకుంటామో, చివరి జన్మలోకి వచ్చిన వాళ్ళం కింద లెక్క. వస్తది మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా. మొదట్లో కొద్ది కొద్దిగా చేస్తారు. తర్వాత దాన్ని పరాకాష్ఠకి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ కోసం అంటే ఏమీ ఉండదు. వాళ్ళ కోసం వాళ్ళు జీవించరు. వాళ్ళ జీవితం అంతా లోకుల కోసం, లోక కళ్యాణం కోసం. ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే, ఎవరైతే ఈ జూమ్‌లో పాల్గొంటున్నారో, భీమవరం క్లాసుకి వస్తున్నారో, చాలా మంది గ్రహించారు. ఇలా ఎన్నో జన్మలు జీవించాం. నా సుఖం కోసం, నా భోగం కోసం, నా వాళ్ళ కోసం. కానీ పరుల కోసం జీవించాలి అనే భావంతో ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంత చేయగలిగితే అంత పరులకు ఉపకారం చేస్తున్నారు. ఎన్ని రకాలుగా చేయగలరో ఎవరి సమర్థతని బట్టి వాళ్ళు చేస్తున్నారు. ఆ రకమైన జీవితం ప్రారంభమైంది. ఇది నెమ్మది నెమ్మదిగా పరాకాష్ఠకి చేరుకుంటది. ఎప్పుడైతే ఇలా జీవిస్తూ, జ్ఞానం పొందుతూ, ఆ జ్ఞానాన్ని అందరికి అందిస్తూ ఉంటారో, మరుజన్మ
ఇంకా అనుకూలమైన, పూర్తిగా అనుకూలమైన జన్మ వారికి లభిస్తుంది. ఆ పనిలోనే పూర్తిగా నిమగ్నమై ఉంటారు వాళ్ళు. మరు జన్మ దాకే కాదు, మీలో కొంతమంది బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఈ జన్మనే ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగిస్తారు. అందుకే దానికి తగ్గ జ్ఞానం పొందుతున్నారు. గొప్ప వాళ్ళ సందేశాలు వింటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎలా వాళ్ళు జీవితంలో తరించారో అనుసరించే వాళ్ళు కూడా తరిస్తారు. ఇక్కడ కబీరు ఈ సందేశం ద్వారా లోకానికి అందించినటువంటి సందేశం ఏంటంటే, పరమాత్మ స్థాయికి ఎదిగిన వారు ఆ వృక్షాల, ఆ నదుల స్థాయికి చేరుకుంటారు, ఎదుగుతారు. ఇంకో ధోరణి, ఇంకో దృష్టి ఉండదు. మొదట్లో నేను మా మేడంని గమనించాను. ఆవిడ కొంత పర్సెంటేజే ఈ లోక కళ్యాణం గురించి కృషి చేసేది. మెల్లిమెల్లిగా ఆ పర్సెంటేజీ మారుతూ, మారుతూ, మారుతూ ఇప్పుడు ఎంత, ఒక రకంగా చెప్పాలంటే 90% ఇంకా ఎక్కువని కూడా చెప్పుకోవచ్చు ఆవిడ విషయంలో. మీరందరూ కూడా వస్తారు ఈ మార్గంలోకి వచ్చినటువంటి. రకరకాల పర్సెంటేజ్‌లో ఉన్నారు. అదే చివరి స్థితికి వచ్చినటువంటి జీవితం. ఆయన దానికోసమే యోగులు శరీరాన్ని ధరిస్తారు అని చెప్పారు. ఎందుకు తీసుకుంటారంటే అంతే. పత్రి గారు చెప్పేవారు కదా! నేను 4, 5 జన్మల క్రితమే ఎన్‌లైటన్‌మెంట్ అయ్యాను. కానీ లోక కళ్యాణం కోసమే నేను మళ్ళా భూమి మీద శరీరం తీసుకున్నాను అని చెప్పారు. వారికి అవసరం లేదు. అయినా సరే శరీరం తీసుకొని భూమి మీదకొచ్చారు. అదే చెప్తున్నాడాయన కబీరు. యోగులు పరమార్థం కోసమే. పరులకు ఉపకారం చేయడం కోసమే. వారికి తెలియని జ్ఞానాన్ని వాళ్ళకి అందించడం కోసమే. తాము తరించారు. వాళ్ళకి తరించడం తెలీదు. ఆ మార్గాన్ని బోధించడం కోసమే వాళ్ళొస్తారు.
నిజంగా 22 సంవత్సరాల క్రితం. ఈ విషయాలేమీ నాకు తెలియవు. మేడంకి తెలియవు. సంపాదించుకుంటూ హాయిగా జీవిస్తున్నాం. మేము జీవించవలసింది అలా కాదు. ఎందుకంటే ఆ రకమైన జీవితం అంతకుముందు ఎన్నో జన్మల్లో అయిపోయింది. ఇంకా అలా జీవించడానికే రాలేదు అన్నది పత్రి గారి పరిచయం అయ్యాక మాకర్థమైంది. అప్పటినుంచి మా జీవితం పూర్తిగా మారిపోయిందండి. మా పరిస్థితి ఎలా ఉందంటే, ఇంట్లో పడుకునే కంటే ట్రైన్‌లో ఎక్కువ పడుకుంటున్నాం. లేతే బయట ఎక్కడైనా పడుకుంటున్నాం. చేత పత్రి గారు చెప్పినట్టు, లేకపోతే భగవద్గీతలో చెప్పినట్టు యజ్ఞ ప్రసాదంతోటే జీవిస్తున్నాం మేము. యజ్ఞ ప్రసాదం అంటే లోక కళ్యాణం కోసం మనం జీవించినప్పుడు లోకుల్ని ఉద్ధరించడానికి, వారిని జ్ఞానవంతులు చేయడానికి మనం కృషి చేసినప్పుడు, ప్రయత్నించినప్పుడు వారు సంతోషించి మనకిచ్చేదే యజ్ఞ ప్రసాదం. అలా ఎవరైతే యజ్ఞ ప్రసాదంతో జీవిస్తారో మోక్షాన్ని పొందుతారు అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. వారి ఇంట్లో ఉండి తినేది తక్కువ. కానీ లోకుల సంతోషంతో పెట్టింది ఏదైనా యజ్ఞ ప్రసాదమే. పత్రి గారు అలాగే జీవించేవారు. ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ జ్ఞానాన్ని అందించేవారు. వాళ్ళ లోపాలు సరిదిద్దేవారు. వారు ఎదగడానికి అవరోధంగా ఉన్నవన్నీ సరిచేసేవారు. తొందరగా తరించడానికి కావలసిన సలహాలు ఇచ్చేవారు. ఆ జ్ఞానకాంక్షతో ఆయన దగ్గరికి చేరిన వారికి ఏది ఉండాలో, ఏది కావాలో చెప్పేవారు. వారిలో ఏది తొలగించుకోవాలో అది తొలగించుకోవడానికి కఠినంగా కూడా వ్యవహరించేవారు పత్రి గారు. అహంకారం చాలా పెద్ద అవరోధం. మరి ఆ విషయానికొస్తే ఆయన నిర్మొహమాటంగా వ్యవహరించేవారు. అర్థం చేసుకునేవాళ్ళు చాలా పైకొచ్చేవారు. నాకర్థమైంది. ఆయన కొంచెం కఠినంగా వ్యవహరించారు అంటే అర్థం మనలో ఏదో లోపం ఉంది. మనలో ఏదో అహంకారం ఉంది అని దాన్ని సరి చేసుకోవడానికే ప్రయత్నించేవాడిని. అలా నిరంతరం నేను ఒకసారి పత్రి గారిని అడిగాను.
ఎందుకండి మీరు వెళ్ళిన జిల్లాలే, వెళ్ళిన ఊళ్ళే అన్ని సార్లు ఎందుకు తిరుగుతారు అని చెప్పి. అన్నారు. అలా తిరగాలయ్యా అని చెప్పి. అంటే వాళ్ళు తయారయ్యేదాకా వదలరాని. ఒక్కొక్క ట్రిప్‌లో వాళ్ళలో కొంత మార్పొస్తూ ఉంటుంది. అది కూడా నేను గమనించేవాడిని. అలా ఆయన మన సొసైటీలో ఎంతో మందిని తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళంతా అహర్నిశలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారు. ఆయన భూమి మీద లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన పనులు అంతకన్నా గొప్పగా జరుగుతున్నాయి. ఆయన ఉండి చేస్తే ఎలా చేయించేవాడో, లేకపోయినా అలాగే జరుగుతున్నాయి. దాని ముఖ్య కారణం అందరికీ ఎలాంటి మరి ట్రైనింగ్ ఇవ్వడమే. అంచేత గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమ్మ ఏం చేసిందంటే, దత్తాత్రేయులు వారి 24 మంది గురువులు అని చెప్పింది. ప్రకృతిలోని గురువులు అని. వాళ్ళ దగ్గర నేర్చుకుని ఆయన ఎంత గొప్పవాడయ్యాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రకృతిలో ఉన్న అన్నిటి నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు కబీర్ మహాశయుడు కూడా ప్రకృతిలో ఉన్న వృక్షాల నుంచి, నదుల నుంచి ఏమి నేర్చుకోవాలో మనకి బోధించడం జరిగింది. వాటిని చూసి నేర్చుకోవాల్సింది. అది వాటి కోసం జీవించట్లా. ఆ ప్రపంచంలో ఉన్న జీవుల కోసమే అవి జీవిస్తున్నాయి. అవి జీవించడం కోసమే. వాటి అవసరాలు తీర్చడం కోసమే. ఆహారము, నీరు. ఇంకా మనం వండుకుని తింటాం. అడవుల్లో ఉండే ఋషులు పూర్వకాలం, మహర్షులు, సాధువులు ఆ కాయలు, పళ్ళు వాటితోటి జీవించేవారు. అవి ఇచ్చే ఆహారంతోటే జీవించేవారు. ఆ పళ్ళు, నీరు ఇంకేం కావాలి మానవుడికి? ఎంచక్కా సాధన చేసుకోవచ్చు. ఈ ఉపమానం ద్వారా మనం ఏ స్థాయికి ఎదగాలో చాలా అద్భుతంగా వివరించారు కబీర్ గారు. చేత ప్రతి ఒక్కరు ఇచ్చే సందేశంలో సారాన్ని గ్రహించాలి మనం. ఆ రకంగా జీవించగలగాలి. అందుకే నేను చెప్తాను నేను. అవసరాలకు పరిమితమవ్వండి. అవసరాలు తప్పనిసరి. ఈ జీవితంలో అవసరాలు లేకుండా ఎవ్వరు జీవించలేరు. చేత అవసరాలు చూసుకోవాలి. సంసారం ఉంది. పిల్లలున్నారు.
కొన్ని బాధ్యతలున్నాయి. అయన్నీ చూసుకుంటూ ఉన్న సమయాన్ని కబీర్ చెప్పినట్టు లోక కళ్యాణానికి ఉపయోగించాలి. మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని మన దగ్గరున్న ఏమైనా సరే ఇతరులకి పంచాలి. అదే సృష్టిలో ఉన్నటువంటి ఒక గొప్ప ఏర్పాటు. ఆ ప్రకృతిలో ఉన్న వాటి నుంచి నేర్చుకోవాల్సింది అదే. ఏముంది నేర్చుకోవడానికి అనుకుంటారు. కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకు వృక్షాలు ఆ కాయలు కాస్తుంది. ఆ పళ్ళను తయారు చేస్తుంది. ఎందుకు నదులు ఆ నీటిని అందిస్తుంది. అన్ని ప్రాంతాలకు వెళ్ళి అందిస్తుంది. ఆ రకంగా జీవించిన వాడే గొప్పవాడండి. అలాంటి యోగులే చాలా చాలా గొప్పవారు. చివరి దశకు చేరుకున్నటువంటి వాళ్ళు. మరి దీని నుంచి మనం కూడా గ్రహించి ఎంతవరకు మనం లోకుల కోసం, లోక కళ్యాణం కోసం పాటుపడగలమో, పాటుపడాలి. నేను కూడా చాలా సార్లు చెప్పాను. లోకులకు మంచి చేస్తే లోకేశుడు మనకు మంచి చేస్తాడు. లోకులకి లాభం కలిగిస్తే లోకేశుడు మనకి లాభం కలిగిస్తాడు. లోకంలో ఉన్నవారి ఆనందానికి మనం కృషి చేస్తే లోకేశుడు మన ఆనందాన్ని భగవద్గీతలో ఉంది కదండి శ్లోకం. అనన్య చింతయంతో. నీకు అన్ని రకాల గొడవలు దాని గురించి, దీని గురించి ఎంత పాటు పడుతూ ఉంటావో నువ్వు. అవి వదిలేసి నన్ను ఆశ్రయించు. నీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి. క్షేమం అంటే భౌతికమైన రక్షణ. అన్నీ నేను చూసుకుంటా అన్నాడు. అంచేత మరి కబీర్ ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం నుంచి గ్రహించి మనం కూడా కాస్త దృష్టి ఆ రకంగా పెట్టగలిగినప్పుడు ఇంకా గొప్పగా ఎదుగుతాం. ఎంతో భవిష్యత్తు ఉంది మనకి. దాన్ని ఈ మార్గంలో మళ్ళించుకోవాలి. ఎన్నో జన్మలు చేసిన పుణ్యమే ఇలాంటి మార్గంలోకి వచ్చే అవకాశం వచ్చింది. ధ్యానంలోకి ఎంతోమంది వచ్చారు. కానీ జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళే మీరందరూ కూడా. నేను చూస్తున్నాను కదా! ఎవ్వరూ సమస్యల గురించి కానీ, ఈ కష్టాల గురించి కానీ, దాని గురించి కానీ ప్రస్తావించరు. జూమ్‌లో గానీ, భీమవరంలో కానీ. ఎవరైనా నాతో మాట్లాడుతున్నప్పుడు మీ సందేశాలు విని వాటిని చాలా తేలిగ్గా అధిగమిస్తున్నామండి అంటున్నారు.
ఎవరో కొత్త వాళ్ళు. అడిగితే అడగచ్చు. చేత మరి ఇది అర్థం చేసుకొని, దానికి అనుగుణంగా మనం జీవించాలి, ప్రయత్నించాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ.